శాము చాలే ఇంకా అత్తయ్య చెప్పినట్టు వాళ్ళని కాసేపు ఒంటరిగా వదిలేద్దాం. పదండి భోజనం పదండి. త్వరగా తినండి. మీరు కానివ్వండి. రామా, ఇప్పుడే వస్తాను. బాయ్. Can I sit here? It's reserved. కోచీఫ్ కనిపిస్తుంది కదా? బస్సులోను రైళ్లలోను పక్క సీట్ని కచ్చిపేసి ఆపినట్టు ఏంటిది? ఇది అలానే అనుకో. ఎలా అనుకుంటారు? లైఫ్ కూడా బస్ ట్రావెల్ లాంటిది. నచ్చిన వాళ్ళ కోసం సీట్ ఆపుతాం. ఏయ్, ఆర్ యు ఓకే? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్. కూర్చోవచ్చా లేదా? ఇంత పేషెన్సీగా ఆ రోజు ఏం జరిగిందని అడగచ్చు కదా? ఏయ్, ఏంటి? ఏంటంటే ఏముంటుంది? నో, నువ్వేదో అన్నావు. ఏంటది? నాలో నేనే ఏదో మాట్లాడుకుంటున్నాను. అన్నీ చెప్పడం నాట్ పాసిబుల్. క్లాత్ తీస్తే కూర్చుంటాం. రిజర్వ్డ్ అని చెప్పాను కదా. పెద్దతా విల్ సిట్ హియర్. పెద్దతా, పెద్దతా. ఏంటమ్మా శామ్? కమ్ కమ్ సిట్ విత్ మీ. నీకోసమే సీట్ ఆపాను. ఇప్పుడే వద్దులేమ్మా. ఏం పెద్దతా? అతిథి దేవో భవ అంటారు కదా, అందుకని అతిథులందరూ తిన్న తర్వాత అప్పుడు నేను తింటాను. వాట్స్ రాంగ్ ఇన్ దిస్ పెద్దతా? పద్ధతులు మర్యాదలు అని కొన్ని ఉంటాయి ఇక్కడ. అయ్యో కూర్చోండి పెద్దతా. ఏమి వద్దులేమ్మా, కానీ నువ్వు తినేసాయి. అందరూ కడుపు నిండా తినండి. అమ్మా దగ్గరుండి అన్ని వడ్డించండి. దాచిపెట్టుకో. లిల్లీ, నువ్వు వెళ్ళి అటు కూర్చో. ఏంటి సావదినా, ఏమైంది? కూర్చోమంటున్నాను కదా. వెళ్ళు వెళ్ళు లిల్లీ, అటు కూర్చో. అబ్బా, ఏం జరిగింది శామ్? ఒక్కొక్క చోట ఒక్కొక్కరికి కన్వీనియంట్ గా ఉంటుంది. నాకేం అర్థం కాలేదు. అర్థం అయిందిలే. కాలేదని చెప్తున్నా కదా.
చంద్ర నీకు తెలుసా ఇంకేంటి చంద్ర నీ పక్కన కూర్చుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? మూన్ పక్కన స్టార్ లా ఉందా? ఎగ్జాక్ట్లీ చంద్ర, అదే సన్ పక్కనుంటే హాట్ హాట్ గా ఉంటుంది, అదే మూన్ పక్కనుంటే కూల్ కూల్ కదా. చంద్ర, కెన్ ఐ హ్యావ్ దట్ ప్లీజ్? యా, థ్యాంక్ యూ. బాగుంటుంది. బాగుందా? చాలా, ఇది నాకు చాలా నచ్చింది. చంద్ర ఆగు, ఐఎమ్ ఆల్సో కమింగ్. చంద్ర, నీతో కలిసి భోంచేసినందుకు రియలీ ఐఎమ్ సో హ్యాపీ. నిజంగానే అంటున్నావు శామ్? వాట్ డు యు మీన్? నథింగ్, ఊరికే అన్నాను. చంద్రకేమైంది? చంద్ర ఆగు. నువ్వు అలా అంటున్నావంటే there must be a strong reason. Tell me what's your doubt? నీకు ఊసరవెల్లి తెలుసా శామ్? ఊసరవెల్లి? ఊసరవెల్లి అంటే నీ భాషలో ఐ మీన్ కెమ్లిన్. అంటే కలర్స్ మారుస్తూ ఉంటుంది, దట్ కెమ్లిన్? ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను అలా కనిపిస్తున్నానా? లేకపోతే నువ్వు నన్ను పావులా వాడుకుంటున్నావు అని నా డౌట్. పావు మీన్స్ పావు బాజీ? పావు బాజీ కాదు, నువ్వు నన్ను ఆట వస్తువులా వాడుకుంటున్నాను ఒక అర్థం. ఓ చంద్ర, why are you thinking like this? మరి నువ్వు అర్థం కాకపోతే ఏం చేయను? ఇది వరకు అమెరికా నుంచి వచ్చిన కొత్తలో అప్పుడప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు నువ్వు నాతో క్లోజ్గా మూవ్ అయ్యేదానివి, కానీ నన్ను మధ్యలో మర్చిపోయావు. మళ్ళీ ఇప్పుడు నువ్వు క్లోజ్గా మూవ్ అవుతున్నావు. ఒకప్పుడు అలా ఇప్పుడు ఇలా ఉంటే నాకు ఒకలా ఉంటుంది కదా. అంటే నీతో క్లోజ్గా మూవ్ అవ్వాలా లేదా అని డౌట్లో ఉండిపోతాను కదా. ఓ ఐ సీ, అదా నీ ప్రాబ్లం. కొన్ని రోజులుగా నేను ఎందుకు ఇలా ఉన్నానో నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఎస్, ఆఫ్ కోర్స్, పద్మక్క శ్రీనివాస్ బావన్ కలిపే పనిలో బిజీగా ఉన్నావు కదా. దేర్ యు ఆర్, కరెక్ట్. అందుకే నీతో డైలీ హ్యాపీగా టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. దట్స్ ట్రూ చంద్ర. ఇక నుంచి అలా ఉండదు. వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ చంద్ర, మంచి చంద్ర కాదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
వెళ్ళొస్తాను. అక్క అక్కడ అక్క అక్క థు, ఏం చెల్లి దడుచుకున్నాను. అలా అరిచావేంటి? ఏంటక్క ఇక్కడేం చేస్తున్నావు? చెల్లి చెల్లి ఒకసారి అలా చూడు. బా నువ్వు ఉన్నావు. చంద్ర శామ్ని అలా పక్క పక్కన చూస్తుంటే నీకేమనిపిస్తుంది? అక్క పెళ్లి అయిపోయింది, సూర్యన్న పెళ్లి కూడా అయిపోతే నాకు పెళ్లి చేయమని మా అమ్మని అడగమని అదిగో నా కోడలతో చెప్తున్నట్టుంది. ఇంకేమనిపించట్లా? నీకేమనిపిస్తుంది అక్క? నాకా ఈడు జోడు ఎంత బాగుందో అనిపిస్తుంది. అమ్మా శామ్, చెల్లి ఆగు. శామ్ అంట. అమ్మా శామ్, నీతో కొంచెం అర్జెంటుగా పనుంది. పద. బాయ్ చంద్ర. పనే లేదా నీకు? అయ్యో బట్టలు పెట్టాలి కదా. ఆ పద్మ, ముత్తైదులకి బట్టలు పెట్టాలి. చిన్నత్త, వాట్ హ్యాపెన్? ఎందుకు ఇలా తీసుకొచ్చావు? శామ్, నేను చెప్పేది వింటావా? ష్యూర్ చిన్నత్త. ఈవిడి గారేంటి ఆ అమెరికా అమ్మాయి చెవులు ఓ కొరికేస్తుంది? అది నువ్వు ఇంట్లో ఎవరితోనైనా అతిగా ఉండద్దు. నాతో సూర్యతో తప్ప ఇంకెవ్వరితోనైనా అంటి ముట్టనట్టుగా ఉండాలి. బాయ్, ఎందుకలా? ఈ ఇంట్లో ఎవరెవరు ఎలా ఉంటారో ఎప్పుడెప్పుడు ఎలా మారతారో చెప్పడం చాలా కష్టం. ఇవాళ ఎత్తున పెట్టుకుంటారు, రేపు ఒక్కసారిగా తోసి పడేస్తారు. అలాంటి వాళ్లతో ఎప్పటికైనా చాలా ప్రమాదం. నీ చెప్పడం కాదు, నీ విషయంలోనే ఏం జరిగింది? నీ విషయంలో నిన్నటి వరకు ఎలా ప్రవర్తించారు, ఇవాళ ఎలా ప్రవర్తిస్తున్నారు నువ్వే చూస్తున్నావుగా. అందుకని చిన్నత్త, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అడ్వైస్. బట్ హౌస్ అన్నాక అది ఎంతమంది ఉన్నప్పుడు ఇలాంటివి జరగడం న్యాచురల్. ఎనీవేస్, ఐల్ ఫాలో యువర్ వర్డ్స్. అది అలా ఉండాలి. అందుకే చెల్లి, చిన్నత్త, పెద్దది పిలుస్తుంది. కమ్. పోనా పోట తప్పదు కదమ్మా. పద పద పద. చంద్ర రారా, రా 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 రా. ఏంటక్క పిలిచావు? ఏం లే చెల్లి, బంధువులందరికీ బట్టలు పెట్టాలి కదా, నువ్వు కూడా ఉంటే బాగుంటుందని పిలిచా. భలేదాని అక్క. అమ్మా శామ్, రా ఇక్కడ. అక్క పాపం ఇక్కడ ఉంది కదా, ఉండని, నా పక్కన ఉంటుందిలే. బట్టలు పెట్టాలి కదక్క. పినిగారు రండి. సరోజ నుంచున్నావేంటే, రా. అక్క మీరు కూడా రండి. రండి రండి. నువ్వు ఇక్కడే ఉండు. చెల్లి, ఇక్కడే నుంచున్నావేంటి? వెళ్ళి బట్టలు తీసుకురా. అందరికి బట్టలు పెట్టద్దు. అవునవును, పెట్టాలి. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. లిలీ, నువ్వు వెళ్ళి అక్షంతలు తీసుకురామ్మా. నువ్వు రా అమ్మా. రా చెల్లి. లిలీ రామ్మా, పట్టుకోమ్మా. నువ్వు ఇక్కడే ఉండు. చెల్లి, ఇంకోటి తీసురా పో. అంత నా కర్మ. తీసుకోండి. నువ్వు ఇక్కడే ఉండు. ఆశీర్వదించండి. మీరు రండి పిని గారు, తీసుకోండి. ఆశీర్వదించండి పిని.
రాజీ వెళ్ళొస్తాం. వెళ్ళొస్తావమ్మా? అలాగే అలాగే పిన్ని గారు. మంచిది. అలాగే అక్క. అమ్మ శామ్, ఏంటక్క? నువ్వు కాచెల్లి దా. చుట్టాలందరూ వెళ్ళిపోయారు, ఇంకా ఇంట్లో నువ్వు ఒక్కదానివే మిగిలావు. నాకెందుకు పెద్దత్త? భలేదానివే. ఇవాళ పద్మకి నానమ్మగా అత్త, అమ్మగా నేను ఇంత సంతోషంగా ఉన్నావంటే దానికి కారణం నువ్వేనమ్మా. అసలు మీ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం పద్మ పెళ్లి నిర్విఘ్నంగా జరిగింది. గాజులు గలగలాడితే ఇల్లు కలకల్లాడుతుందన్నట్టు నువ్వుంటే చాలు, ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. పద్మ పెళ్ళంతా నీ పుణ్యమే తల్లి. అక్క, మరి నిన్నటిదాకా ఇంకో మాట అన్నావు కదా? చెల్లి, గతం తవ్వద్దు. శామ్, ఇలా రా అమ్మా. ఎందుకక్క? ఇవ్వు పద్మా. రాజీ ఆగు. ఓసారి ఇలారా. వస్తున్నా అత్త. ఏంటత్త పిలిచావు? నేను ఇంటికి కోడలుగా వచ్చిన రోజున మా అత్తగారిచ్చిన మొట్టమొదటి కానుకిది. ఇది తీసుకెళ్ళి అమ్మాయికి ఇవ్వు. అలాగే అత్త. అమ్మా శామ్, నీకోసమే అత్తిచ్చింది. అమ్మమ్మ, అమ్మమ్మ,